ఈరోజు మీరు ఎంతమంది నమ్ముతారు దేవుడు గొప్ప కార్యాలు నా పక్షంగా చేయబోతున్నాడని? దేవుడు మీ పక్షంగా గొప్ప కార్యాలు చేయాలంటే మొదటి విషయం నేను చెప్పింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుతనము విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చిన్నపిల్లలు ఏం కాదు, అందరికీ తెలుసు ఏది మంచో ఏది చెడ్డో. చెడుతనమును మీరు ఎట్టి పరిస్థితుల్లో సహించకండి, ప్రోత్సహించకండి. దాన్ని పర్వాలేదులే, చిన్నోడు కదా, ఆ మాత్రం సిగరెట్లు బీడీలు కాల్చపోతే ఏమవుతుందిలే అని అనొద్దు. పర్వాలేదులే, చిన్న పిల్లోడు కదా, ఆ మాత్రం చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటే ఏం అందం ఉంటుంది అని అనొద్దు. చిన్నపిల్ల కదా, ఆ మాత్రం చెట్టీలు మిడ్డీలు వేసుకుంటే తప్పే ఉందిలే అని అనొద్దు. చిన్నపిల్లోడు కదా, ఆ మాత్రం బ్రాందీ తాగితే తప్పే ఉంది అనొద్దు. చెడుతనమును చెడుతనంగానే చెప్పండి, చెడుతనాన్ని వద్దు అని చెప్పండి. ఎవరు చెడుతనం చేసినా దాన్ని ప్రోత్సహించేటట్టు మీరుండకండి. చెడుతనమును ఆయన విసర్జించాడు యోసేపు. 2, ఆయన నమ్ముతున్నాడు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచడు, దేవుడు నన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉండిపోయినట్టు నన్ను ఉంచడు. మీరు కూడా నమ్మాలండి, దేవుడు నన్ను ఇక్కడ ఇలా ఉండిపోయినట్టు ఉంచడు. రేపొద్దున నేను చాలా గొప్పగా ఉంటాను. ఆ రోజు నాకు నింద అవమానం వస్తుంది, నేను చాలా గొప్పవాడిని అయిపోతాను, నేను చాలా గొప్ప దైవజనురాలు అయిపోతాను, గొప్ప దైవజనుడిని అయిపోతాను. ఆ రోజు నా మీదకి మచ్చలన్నీ వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మచ్చ నా మీదకి రాకూడదు. నువ్వేదైనా తప్పు చేసావనుకోండి, ఇప్పుడు ఏమి ఉండదండి, కానీ నువ్వు గొప్పడు అవుతావు చూసా. ఆ రోజు ఏమంట సార్, పలానా అప్పుడు ఈడు చేసిన పనులన్నీ మాకు తెలియదేంట్రా, పలానా అప్పుడు ఈడు ఎంత ఎదవో మాకు తెలియదేంట్రా, పలానా అప్పుడు ఏ కొంపల్లో దూరేయడం మాకు తెలియదేంట్రా, పలానా అప్పుడు ఈమె బ్రతికేంటో నాకు తెలియదు అంటారు. ఇప్పుడు రాకపోవచ్చు సమస్య, రేపు నీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేటప్పుడు వచ్చేయచ్చు సమస్య. ఇప్పుడు రాకపోవచ్చు సమస్య, రేపొద్దున నీ పిల్లలు పెళ్ళిళ్ళ టైంకి వచ్చేయచ్చు సమస్య. కాబట్టి మీరు ఒక విషయాన్ని నమ్మండి, రేపు నన్ను దేవుడు గొప్పగా చేయబోతున్నాడో, నేను మాత్రం ఏ లేకి పని ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుణ్ణి నమ్ముతాను.